కార్యక్రమమేనా లేదు ఆపరేషన్ చేపట్టబోతున్నారా లేదంటే ఆల్రెడీ కొంతమంది కీలక నేతలు అటు దామోదర్తో పనిచేసిన దాంట్లో కూడా చాలా మంది అటు ఆజాద్ లాంటి వాళ్ళు లేకపోతే మారేలు లాంటి వాళ్ళు కూడా పార్టీ వదిలి వాళ్ళు నిరాయుధంగా ఇటు లొంగిపోయారు, కొన్ని ఆయుధాలు కూడా తీసుకొచ్చారు. సో దామోదర్ కూడా లొంగిపోతున్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు అంతా ఒకే, ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అటు హిడ్మా మరణం తర్వాత వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆయనకు సంబంధించి మద్దతుదారులు కానివ్వండి, లేకుంటే తెలంగాణలో కొంత స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది హిడ్మాది. సో ఈ నేపథ్యంలో హిడ్మా గ్రామానికి సంబంధించినటువంటి దేవా కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు ఒకే చోట లొంగిపోబోతున్న అవకాశం కనబడుతుందేమైనా? ఎస్, ప్రస్తుతం ఒకటి క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఈ టార్గెట్ అంటే మావోయిస్టు పార్టీ పెద్ద తలలు అగ్రనేతలు ఎవరంటే ప్రధానంగా తిరుపతి, అదేవిధంగా దేవ, మరోవైపు దామోదర్. ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు, విధ్వంసకరమైనటువంటి రచనలు చేసే వ్యక్తులు, అదేవిధంగా పార్టీని ఆదేశించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈ ముగ్గురు టార్గెట్ గా అటు 3 రాష్ట్రాల భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సో వాళ్ళు సేఫ్ జోన్ కోసమే ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. గోదావరి తీర ప్రాంతంలోని ముళ్ళుగు అడుగులు కావచ్చు, కర్రగుట్ట అడుగులు కావచ్చు, ఆ సరిహద్దు భూభాగం ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని వాళ్ళు ఆశ్రయం చేసుకుని ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు మాత్రం ఈ ముగ్గురు నేతల ఆచూకీ కోసం విస్తృతమైనటువంటి సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఒక అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సైద్ధాంతిక బలం ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరూ కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో లేరు. వాళ్ళందరినీ కూడా తరిమి వాళ్ళందరూ కూడా చిల్లా చెదురైపోయారు. ప్రస్తుతం ఎక్కడో చోట తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఛత్తీస్గఢ్ లో లేరు అని కూడా భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. అతను ఎక్కడికో పారిపోయి ఉంటాడని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు పార్టీ చీఫ్ గా పదవిలో కొనసాగుతున్నటువంటి తిరుపతి కూడా ప్రస్తుతం తెలంగాణలోనే ఉన్నాడు అనేది ప్రధానంగా నిఘా వర్గాలు కూడా చెప్తున్నటువంటి సమాచారం. సో వారోత్సవాల సమయంలో లేకపోతే కీలకమైనటువంటి భేటీలు ఉన్నప్పుడు మాత్రమే 1-2 సందర్భాలు, అది కూడా వేలపై లెక్క పెట్టవచ్చు. అటువంటి సందర్భాలు కీలక నేతలు కలుస్తూ ఉంటారు. ఒకవేళ అందరూ కలిసి ఒకే చోటు ఉన్నారంటే పోలీసులు కూడా చాలా ఈజీ వాళ్ళని ట్రేస్ చేయడం కోసం కానివ్వండి, నిజంగానే వాళ్ళ చిక్కితే అందరిని ఒకే దగ్గర పట్టుకోవడానికి. అలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది మావోయిస్ట్ పార్టీలో. ఇప్పుడు ముగ్గురు ఒకే వేదికపై వచ్చారంటే ఎలా చూడాలి దీన్ని? ఎస్, నిజానికి ప్రస్తుతం ఆపరేషన్స్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు దామోదర్, మరొకరు బార్సి దేవ. తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నట్లు పార్టీ కూడా చెబుతుంది. సో దేవ్జీ సేఫ్ గానే ఉండడానికి కూడా మావోయిస్టు పార్టీ ఇటీవల ఒక లేఖ అయితే విడుదల చేసింది. కానీ ప్రస్తుతం ఆపరేషన్స్ చేయడం అటుంచితే పార్టీని భవిష్యత్తులో చంపకుండా, పూర్తిగా చావకుండా బ్రతికించగలగాలంటే ప్రస్తుతం పార్టీ అగ్రనేతలు ఆ సైద్ధాంతిక సిద్ధాంతాన్ని ముందుకు నడిపించే వ్యక్తులు, శక్తులు కొత్త బ్రతికుండాలన్నటువంటి ఆలోచన ఆ పార్టీ అగ్రనేతల్లో కూడా ఉంది. సో కొద్ది కాలం పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో బ్రతికుండడమే ప్రధానమైనటువంటి అంశంగా కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. మార్చి 31, 2026 డెడ్ లైన్ కేంద్రంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు విస్తృతంగా ఆపరేషన్ కగారును చేపడుతున్నారు. కాబట్టి అప్పటి వరకు కొంత సేఫ్ జోన్ లో తలదాచుకోవాలన్న యోచన ప్రస్తుతం పార్టీ అగ్రనేతలు చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీని ఏ విధంగా ముందుండి నడిపించాలనే ఒక వ్యవస్థను కూడా నిర్మించుకునే దశ ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీలో ఎవరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో యాక్టివ్ గా లేకపోవడంతో అక్కడ విభిన్నంగా, విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత నాయకత్వాన్ని పోషించేందుకు ముందుకు వస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. దీన్ని అడ్డుకునేందుకు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భద్రతా బలగాలు వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం ఆదివాసీ నేతలు చాలా మంది గతంలో బేస్ ఫోర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు, సెకండరీ ఫోర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం విభిన్నాత్మకంగా ప్రస్తుతం చాలా అగ్రనాయకత్వ శ్రేణికి పోటీ పడేలా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. బార్సి దేవ అనూహ్యంగా హిడ్మా స్థానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆదివాసీ యువత కూడా అక్కడ నుంచి మళ్ళీ విప్లవోద్యమం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కానీ కనుక ప్రస్తుతం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి అజెండాగా ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్తుంది. మారుమూల గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ యువత విప్లవోద్యమం వైపు బాట పట్టకుండా పూర్తిలో అయితే చర్యలు అయితే చేపడుతుంది. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఒక దశ చూపించే విధంగా కొంతమంది సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి నేతలు ఉండాలి. వారికి సెక్యూరిటీ కరంగా బార్సి దేవ లాంటి కొంతమంది PLJ కమాండర్లు కూడా ఉండాలి. కనుక వాళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు భూభాగంలోనే తలదాచుకున్నట్లు మనకు సమాచారం అయితే అంటుంది. దీన్ని ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు కూడా కొంత మనకు సమాచారం అందజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అంశంపై ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా ఒక సూచన జారీ చేస్తున్నాయి. ఖచ్చితంగా దేవ, తిరుపతి, దామోదర్ లొంగిపోవాలి, తక్షణమే బేషరతుగా లొంగిపోవాలంటూ కూడా అటు ఈ వార్తతో అటు తెలంగాణ పోలీస్ భద్రతా బలగాలు ఎలా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ముగ్గురు కీలకమైన నేతలే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు, ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారనేటువంటి ఈ మాట అటు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ తర్వాత కేంద్ర భద్రతా బలగాలు ఇప్పుడు దీనిపై ఎటువంటి విధంగా అంటే మళ్ళీ కుంబింగ్ జరుగుతుందా ఆ ములుగు జిల్లా అడవుల్లో?
ఎస్ నిజానికి నిరంతరంగా సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ తెలంగాణలో ఉన్నటువంటి భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా గ్రే హౌండ్స్ కావచ్చు, విస్తృతంగా సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎన్కౌంటర్లకు తెలంగాణలో తావు లేకుండా చూసేందుకు ఒక ఆలోచన జరుగుతుందన్నటువంటి ఒక బహిరంగమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు పార్టీ అగ్నేతలందరూ కూడా పూర్తిగా లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు కూడా కోరుతున్నారు. స్వయంగా డీజీపీ కూడా గతంలో కోరారు. పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న వంటి నేతలు కూడా మన దగ్గర లొంగిపోయారు. మనం చూసాం ఆజాద్ కూడా అటు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కార్యదర్శి కూడా లొంగిపోయారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎక్కడున్నా సరే తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవచ్చని తెలంగాణ పోలీసులు పిలుపునిస్తారు. ప్రస్తుతం తిరుపతి కూడా లొంగిపోవాలని కూడా తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సమాచారంతో కొత్త కేంద్ర పార్లమెంటరీ బలగాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ కూడా తెలంగాణ సరిహద్దు భూభాగంపై మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా తెలంగాణ ములుగు జిల్లా అడవుల్లోకి మావోయిస్ట్ కీలక నేత బర్సీ దేవాతో పాటుగా దేవ్జీ అండ్ దామోదర్ చేరుకున్నారట. అయితే ఇప్పుడు 500 మంది వచ్చారటువంటి దానిపైన చాలా మంది ఫేక్ అంటున్నారు. బట్ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం మేరకి ముగ్గురు ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటుగా వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నాయి. సో గతంలో మీద తెలిసిందే హిడ్మా ఉన్నారంటే హిడ్మా చుట్టూ సుమారుగా 3 లేయర్డ్ ఒక సెక్యూరిటీ ఉంటుందనేది. అలాంటిది బర్సీ దేవా ఇప్పుడు మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నారు. ఆయన మావోయిస్ట్ పార్టీకి ఒక దిక్సూచిగా దిక్కయ్యారన్నప్పుడు ఆయన వెంట డెఫినెట్గా ఆ స్థాయిలో టీం ఉండే అవకాశం ఉంది. సో అటు దేవ్జీ కూడా చాలా కీలకమైన నేత. ఇక తెలంగాణకు సంబంధించి కార్యదర్శిగా వివరిస్తున్నటువంటి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కూడా తెలంగాణ మొత్తానికి చీఫ్ ఆయన. సో వాళ్ళ చుట్టూరా సుమారుగా సెక్యూరిటీ ఉండే అవకాశం కూడా ఉంది. 150 నుంచి 100 మంది 200 మంది వరకు ఒక్కొక్కరికి ఒక్కో దళంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరంతా కూడా ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ కి తెరలేపడం కోసం మాత్రమే కర్రగుట్టల్లో లేకపోతే ములుగు జిల్లా అడవుల్లోకి చేరుకున్నట్టు తెలుస్తోంది. లేదు అనుకుంటే అటు బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి ఏపీ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ జరగడాలు, ఆ తర్వాత కీలకమైన హిడ్మా మరణించింది ఏపీలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో నంబాల కేశవరావు, మహారాష్ట్రలో కూడా చాలా పెద్ద ఎత్తున కూంబింగ్ జరిగి చాలా కీలకమైన నేతలు హతమవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో ఇక్కడెక్కడ మనకు సేఫ్ కాదు. సో తెలంగాణ అడవుల్లోకి వెళ్తే కొంత అక్కడ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారు, సానుభూతి పరులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రభుత్వం కూడా కొంత అంటే ఆ ప్రభుత్వాలతో